ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఏపీ ఎస్ఎస్టీసీ, సీడాప్, డిఆర్డీఏ, పంచాయతీరాజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1200 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 21 బహుళజాతి సంస్థలతో జాబ్ మేళా నిర్వహించారు. పీజీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగ మేళాకు హాజరయ్యారు. ఆయా సంస్థలు వారి నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు, బృంద చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. ఉద్యోగ మేళాకు వచ్చిన యువతకు తాగునీరు, టీ, భోజనాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థుల ఎంపిక కొనసాగింది. ఉద్యోగాలు పొందిన యువతకు కాల్ లెటర్లు అందజేశారు. జాబ్ మేళా నిర్వహణ పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరిన్ని ప్రణాళికలతో ముందుకెళ్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఐటీ కంపెనీస్ 2 వచ్చాయి, రెండింటికి రెజ్యూమ్స్ ఇచ్చున్నాము. నేను హౌస్ వైఫ్, ప్రెజెంట్ నాకు చిన్న బాబు ఉన్నాడు. సో కొంచెం నేను డిలే చేశాను జాబ్కి. ఇప్పుడు నేను ఆపర్చునిటీ కోసమే ట్రై చేస్తా అంటే సార్ ఇట్లా మన నియోజకవర్గంకి జాబ్ మేళా పెట్టారు కాబట్టి వచ్చి అటెండ్ అవుతున్నాను. నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చానండి. జన్పాక్ట్ టెక్ మహీంద్రా. నాది ఎంబీఏ అయిపోయిందండి 2024లో. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చానండి. 6 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. బీటెక్ చేశాను కానీ ఉద్యోగం అయితే రాలేదు. ఈ జాబ్ మేళ వల్ల మనకి అటెండ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. 2024 బీటెక్ పాస్డ్ అవుట్. నేను ఐటీ సెక్టర్ కింద పోస్ట్ ఉందంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేదానికి వచ్చాను. నేను బీటెక్ ఐటీ 2 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నాను. సో ఇది పెట్టడం వల్ల నాకు చాలా ఉపయోగపడింది. సో నేను ఇప్పుడు వీల్స్ ఇండియాలో ప్లేస్ అయ్యాను. ఇంకా కొన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. సో నేను వాటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ వీల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సెలెక్ట్ అయ్యాను. జాబ్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. 6 years పైన. సో ఎక్కడంతా చాలా కంపెనీస్ చేశాను. సో ఈరోజు ఎమ్మెల్యే ద్వారా నారావారిపల్లెలో జాబ్ మేళా జరుగుతుంది. వచ్చాను, చాలా బాగా జరుగుతుంది జాబ్ మేళా. నిరుద్యోగులకి చాలా మంచి అవకాశం. చంద్రగిరి అభివృద్ధి పదాలు తీసుకుపోయేదానికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కృషితో మేము ఈరోజు ముందున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకొక 2-3 ప్రణాళికలు ఉన్నాయి. సొంత కాళ్ళపై నిలబడే ఇండస్ట్రియలిస్టులు, డిగ్రీనో ఏది చదివినా వాళ్ళకి సొంత నేలు ఉండే వాళ్ళకి కూడా సోలార్ ఎనర్జీ ద్వారా, అదేవిధంగా అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా కూడా, ఫుడ్ ఇండస్ట్రీ ద్వారా కూడా చేయాలనుకుంటున్నాం. వీటన్నిటిని కూడా తొందరలో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తాం. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇదే విధంగా జాబ్ మళ్ళీ ఇంకొక మండలంలో పెట్టి కూడా ముందుకు తీసుకొని పోతామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నామండి.